సో మనిషి ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు, మనిషి జీవన విధానం ఎట్లా ఉంది అన్న దాని మీద మీరు పాట పాడినట్టుగా మనకు కనబడుతున్నది ఇందులో. అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు? ఇది నూరేళ్ళ నా ఊరు. ఎందుకంటే నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా ఊరు తక్కలపడ గ్రామం, అంతకుముందు ఆత్మకూరు మండలం, ఇప్పుడు దామెర మండలం. అది ఎట్లంటే ఒగలపూర్ స్టేజ్ కాడ దిగి మా ఊళ్ళో పోయేటోళ్ళం. ఏ జిల్లా ఇది? ఇది వరంగల్. ఇప్పుడు హన్మకొండ జిల్లా, ఉమ్మడి వరంగల్. అయితే ఊళ్ళో పోతుంటే అక్కడ భాష అని ఒక ముస్లిం అయిన హోటల్ ఉంటుంది. ఆడ మంచులు ఇంత కర్రకు కొబ్బరి చిప్పని తొడిగిచ్చి ఆ కుండలకెళ్ళి నీళ్ళు పోసి ఇచ్చేది ఆయన. అవి దాయిగా నడుచుకుంటూ పోతాంటే ఆ పోతాంటే బాట పొన్న అటు సాకలోళ్ళు, కాపోళ్ళు, మంగళోళ్ళు అన్ని కులాలు వాళ్ళు ఉంటారు. నేను పోతుంటే ఓ పిల్లగా, ఓ ఎవరి పిల్లగా అక్కడ ఆగా అనగానే నేను ఆగినాను. అయితే ఎవరి పిల్లగానంటే నేను బొడ్డు చంద్రయ్య మనవాణ్యే అని నేనంటే, ఓహో పోలీసు నర్సయ్య కొడుకువా? అవును. నేనంటే ఎందుకు ఈ పిల్లాడు ముత్యం అంటున్నాడు, కాళ్ళకి చెప్పులు లేవు, ఒక్కని వెళ్తాను, ఏమన్నా ఎత్తుకపోరా, నేను బాగానే తోలుతాను, మీ అమ్మ ధైర్యం చేసి నేను ఇక రా అంటే నేను పోయేటోని. పోయాడు కూర్చుంటే ఆ బురదనాగాడు దున్నే యాకే తాత ఇటు వచ్చి ఏర్జన్ గేషన్లో 2 చెట్లు వీకేది. అప్పుడు పల్లికాయ, ఒక్క చెట్టు గింతకాయ, 2 చెట్లు వీకి వాటిని కాల్చి ఒలిసి నాకు తినబెట్టి మిగతా గింజలు నా జేబులో పోసి పుంటి కట్టెకు సర్వ కట్టి ఆ మూటబాయి గిట్లా చేదేటోడు. బిందెలకెళ్ళి నీళ్ళు ముంచుకునేట మూటబాయి అందులోకెళ్ళి నీళ్ళు ముంచి నాకు నీళ్ళు తాగిచ్చి ఇక నా భుజం మీద ఎక్కించుకొని తీసుకుపోతుంటే ఊళ్ళో కళ్ళమండు ఉండేది. ఓ పిల్ల కళ్ళు తాగుతావానో అనేది, తాగుతా తాత అనేది. ఇక నన్ను ఈ తొడ మీద కూర్చుండే పెట్టుకొని రాకబెట్టి కళ్ళు తాగిచ్చేటోడు. అంటే తువ్వెంబడన్ని మకోన కంకులు, పెసరకాయ, బొబ్బరికాయ, అనువులు, మినువులు, నువ్వులు అన్నీ చిరుదిండ్లే. ఇప్పుడు చిరుదిండ్లు ఎడు చూసినా కూడా పత్తి వరి. ఈ ఎండాకాలం వస్తుందంటే మళ్ళీ మకవన పెరడి. అప్పుడు పజ్జన్న కంకి, ముద్ద కంకి, జల్లి కంకి, చెరుకుజొన్న భలే ఉండేది. ఆ చెరుకుజొన్న ఉన్నప్పుడు అది పాండవులు ఇచ్చిన పంట, ధర్మ పంట అని 5 పలురాళ్ళను పూజించి బొట్లు పెట్టి తంగెడి చెట్ల కింద పాండవుల భోజనాన్ని పెట్టోళ్ళు. నేను సేనుకు మొగి పురుగు మొగిళ్ళ బడంగ పంటనుగా పాడ శీతువలకు పెట్టేది, ఇండ్లు వలుక్కొని తలకు పోసుకొని కుడుములు చేసి కుండలకు సున్నము రాస్తే, సాకలి యాకయ్య కళ్ళు తెచ్చి ఇస్తే మాదిగా మైసయ్య కమరు పొగలేసేది, పురుగు వత్తిల వేని దీపం పెట్టి పచ్చ ఊరండి పొలిగాని పొలి చల్తే, చేన్లల్ల కుండలు బోర్లిస్తే చేనుకు చీడబట్టకపోవు కదరా, నాటి పద్ధతి గల్ల నీతి నియమాలు ఇప్పుడు ఏడగానా రావు కదరా అని రాశారు. ఆ చెరుకుజొన్న చేను, ఆ చెరుకుగడలే తింటే సేమ్ చెరుకట్టలన్నట్టే ఉండేది. ఆ సాంప్రదాయం, ఆ ట్రెడిషన్ ఏం పోయింది, ఎక్కడ కంప్లీట్ పోయింది. ఆ పంటలు ఎక్కడి మొత్తం రియల్ ఎస్టేటే కదా ఇప్పుడు రియల్ ఎస్టేటు, ఎక్కడ వచ్చిన వెంచర్స్. అప్పుడు కుమ్మరైన చాకలైన మంగలైన వడ్లైన ఒక్క కాపుదాన పైన వ్యవసాయం చేస్తే ఇన్ని కులాలలో బతికేటోళ్ళు. అందరికీ ఎవరికి కానకుండా తను ఉన్నంతలో ఏది పెట్టినా కూడా, అడ్డడు పెట్టే కాడ మానేడు పెట్టినా కూడా వాళ్ళు సంబరపడుకుంటూ పెట్టేవాళ్ళు. ఏం మాట్లాడకుండా మళ్ళీ ముందటేడు పెడుతుంది, మళ్ళీ ముందు పంటకు పెడుతుంది అనిపోయేది. మాల చెన్నయ్య కూడా నీరేటి కాడైంది. పొలాలన్నీ పొక్కలు బొర్రెలు అరికాలతో దొక్కుంటా, హెచ్చు తచ్చు కులం ఫస్ట్ రెడ్డి అయినా పాపిరెడ్డికి పెట్టాలి, లేదా ప్రావకరెడ్డి పెట్టాలి, లేకపోతే అనంతరెడ్డికి పెట్టాలి అనేది ఏముండదు. ఆడ మంగళాయ అంటే మంగళాయింది, మాదిగా అంటే మాదిగా అయింది. వర్షం బట్టి నీళ్ళు వార్చుకుంటే చెప్పు చాలా నియ్యతి కల, ఏమాత్రం కుడి ఎడమ తేడా లేకుండా అంత సమానంగా నీళ్లు వార్చేటాయన. ఆయన ఒక్క ఏడాది పొడుగున ఆయన 2 పంటలు చేస్తే పంటకు ఒక వరి కట్టిస్తే ఆ వరికట్ట పట్టుకొని పోయేటోడు సంబరంగా. అంటే ఊరంతా మనిషికో వరి కట్టిస్తే ఆయన కనీసం ఒక 5-6 బస్తాల వడ్లెళ్ళేది. అవి పట్టిస్తే 4 బస్తాలు 4.5 బస్తాలు బియ్యం వచ్చేది. అట్లా బతికేటోళ్ళు. కూలికి పోతే నేను ఏమనంటే, బురద పొలములోన కోటొక్క పాటెత్తి పూటకారెకురాలు నాటు పెట్టేదమ్మా,
కోయిలా గుంపోలే మేమంత గొంతెత్తి కొండరాగము తీసి వంత పాడేదమ్మ ఒక్క తల్లి పిల్లలోలే సద్ది బువ్వ మధ్యాహ్నము పూట ముద్దలు దీనేది ఇక గుత్తనాట్ల వీణ పుట్టడట్లు తెచ్చి పిల్ల జల్లాతోటి సల్లంగా బతికేది నాటి కూలి ఏడబాయే నేడొక్క పూట కూలి దొరకదాయే దపకల్ల కూలి ఏమాయే ఇయ్యల్ల దమ్మిడన్నా లేకపాయే ఓ సంజరాని ఎడిపోతాను సంజలోకి పెరడి పోతాను అనేది ఇక సంజలోకి మిరపకాయలు పోతా అసలు గాసం లేదు ఇంట్లో పొరాలు పస్తులు ఉంటాను ఉపాసం ఉంటాను సంధ్యలో లేకపోతే పెద్దసేయి అబ్బా ఇట్లా బట్టి గింత దప్పికాడైతే నీ అవ్వ వారం రోజులు పొద్దుపోతుంది అంటే గిట్ల మక్కంలో కంకిని గిట్ల పెట్టి కంకిరో వెన్నులకు ఆ కంకు రాశిలోకి వెళ్ళి గిట్ల పట్టేది ఆయన ఇట్లా పడితే ఈ సందట్లో ఈ దప్పకాల ఎన్ని కంకులు వస్తే అన్ని కంకులు పోతా ఆ గంప నిండేది అవి ఒలుసుకొని గడక పోసుకుంటే మంచిగా బతుకుతురు అంటే ఆ కాలంలో ఈ పుంటి కూర దగ్గల కూర బచ్చల కూర గోంగూర ఇట్లా కాకుండా ఏ కూర కనబడితే ఆ కూర అంటే రాట్నం 21 మందిని కన్న తల్లి ఉన్నాడు అప్పుడు ఏ కూర అంటే ఆ కూర బాటమట అంటే ఏది పడితే దుసుకొచ్చి కుండలు వేసి ఉప్పు కారం వేసి ఉడకబెడితే మంచిగా పెడితే పొలాలు మంచిగా గున్నలు పెరిగేటోళ్ళు